హాయ్. మనలో చాలామందికి బిట్ కాయిన్స్ అంటే తెలుసు, క్రిప్టో కరెన్సీస్ అంటే తెలుసు. స్టేబుల్ కాయిన్ ఎప్పుడన్నా విన్నారా? ఇన్ని రోజులు అసలు క్రిప్టో కరెన్సీస్, బిట్ కాయిన్ లాంటివి మా కంట్రీలో అలో చేయము అని చెప్తున్నటువంటి భారత ప్రభుత్వం, అలాగే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ఎందుకు స్టేబుల్ కాయిన్ లాంటివి మా దేశంలో కావాలి అని ట్రై చేస్తున్నాయి. అసలు ఈ స్టేబుల్ కాయిన్ అంటే ఏంటి? స్టేబుల్ కాయిన్కి బిట్ కాయిన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఈ స్టేబుల్ కాయిన్ వస్తే మనకు జరిగే, ఇండియాకు జరిగే లాభాలేంటి చూద్దాం. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రామ్ దాస్. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్. బిజినెస్ కేస్ స్టడీస్, పాలిటిక్స్, అలాగే కొన్ని మన మార్కెట్లో జరిగే చాలా విషయాలు, అలాగే మన చుట్టుపక్కల జరిగేటువంటి కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయాలనేదే నా కోరిక. దానికోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్తే, బిట్ కాయిన్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ కరెన్సీ. అంటే ఏంటి? దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఏ కంట్రీ లేదు. ఇప్పుడు ఏ బ్యాంకు దీన్ని కంట్రోల్ చేయదు. ఇది ఒక బ్లాక్ చైన్ మెకానిజంతో తయారు చేయబడినటువంటి ఒక నెట్వర్క్. దీని ద్వారా సెక్యూర్గా, సీక్రెట్గా ఫండ్స్ని, అంటే మీ అమౌంట్ని ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మధ్యలో బ్యాంక్స్ అనేటువంటివి అవసరం లేదు. అటువంటిదే బిట్ కాయిన్. మరి ఈ బిట్ కాయిన్ అనేది చాలా వోలటైల్గా ఉంటుంది. అంటే ఏంటి? ఇది ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుంది ఎవరికి తెలియదు. ఇటువంటప్పుడు వచ్చిందే స్టేబుల్ కాయిన్. అంటే సేమ్ బ్లాక్ చైన్ మెకానిజంని పాటిస్తూ, అంటే ఏంటి, ఫాస్ట్గా ఎటువంటి బ్యాంకు లేకుండా బ్లాక్ చైన్ మెకానిజం వాడుతూ ఫండ్స్ను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వాడే ఒక నెట్వర్క్. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఇందులో ఇది ఒక కరెన్సీకి పెగ్గై ఉంటుంది. అంటే సపోజ్ యుఎస్ డాలర్ని బేస్గా చేసుకొని ఒక స్టేబుల్ కాయిన్ తయారు చేసామనుకోండి, ఇది అంత వాలటైల్గా ఉండదు. అంటే రేపు పొద్దున్నే ఒక స్టేబుల్ కాయిన్ వాల్యూ పడిపోయినా కూడా మనకు ఆల్రెడీ దాని బదులు మనం పెట్టినటువంటి మెయిన్ కరెన్సీ అలాగే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ స్టేబుల్ కాయిన్ వాడతారో వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదు. ఓకే, ఇలా ఉన్నటువంటి స్టేబుల్ కాయిన్ ఎందుకు ఇప్పుడు అని మనం అనుకుంటే, ఈ స్టేబుల్ కాయిన్ని ఒక కరెన్సీకి, ఒక గవర్నమెంట్ కరెన్సీకి లేదా సెక్యూరిటీస్కి పెగ్ చేసి పెడతారు. పెగ్గింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అంటే ఏంటి? దీన్ని సపోజ్ నేను ఇష్యూ చేస్తాను అనుకోండి, నేను మీకు ఒక 100 స్టేబుల్ కాయిన్స్ ఇచ్చాను అనుకోండి, నేను నిజంగానే ఒక $100 తీసి పక్కన పెడతాను. అంటే రేపు పొద్దున్న నేను మీకు ఇచ్చినటువంటి స్టేబుల్ కాయిన్స్ యొక్క వాల్యూ తగ్గినా పెరిగినా నా దగ్గర నిజమైనటువంటి డాలర్లు ఉన్నాయి. దీని వలన మీకు ఎటువంటి నష్టం రాదు ఫ్యూచర్లో. అందుకోసమే ఇటువంటి స్టేబుల్ కాయిన్స్ని ఇప్పుడు ప్రపంచంలో చాలామంది వాడుతున్నారు. ఇటువంటి స్టేబుల్ కాయిన్స్లో 2 మెయిన్ ఉన్నాయి ప్రస్తుతానికి. USDT, USDC. అంటే USD టెదర్, అంటే టెదర్ అనే కంపెనీ ఇష్యూ చేసింది. USDC అంటే సర్కిల్ అనే కంపెనీ ఇష్యూ చేసింది. ఈ కంపెనీస్ US డాలర్ను బేసిస్గా పెట్టుకొని స్టేబుల్ కాయిన్స్ని ఇష్యూ చేశాయి. ఈ స్టేబుల్ కాయిన్స్లో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 200 బిలియన్ల పైనగా మార్కెట్ జరుగుతుందంట. అంత ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సరే, చాలా చెప్తున్నావు, అసలు ఇండియాకు స్టేబుల్ కాయిన్స్కి సంబంధం ఏంటి అని మీరు అడిగితే, మన భారతీయులు ఇతర దేశాల్లో వ్యాపారం చేసేవాళ్ళు, అలాగే మన భారతీయులు ఇతర దేశాల్లో నివసించే వాళ్ళు ఇప్పుడు ఈ స్టేబుల్ కాయిన్స్ని యూజ్ చేసి డబ్బులు ఇక్కడికి పంపించాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. 60% దీంట్లోనే మనం ఫారిన్ కరెన్సీ ట్రేడ్ అవుతుందంట. అలాగే 3 కోట్ల మంది ఆల్రెడీ స్టేబుల్ కాయిన్స్ యూజ్ చేస్తున్నారంట. ఇప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళు US డాలర్ బేసిస్గా ఉండే స్టేబుల్ కాయిన్స్ని వాడుతున్నారు. దీని వలన US డాలర్ బలోపేతం అవుతుంది, కానీ రూపీ బలోపేతం అవ్వట్ల. ఇది గమనించినటువంటి మన రిజర్వ్ బ్యాంకు పాలిగాన్ అండ్ ANQ, అంటే పాలిగాన్ అనేది బ్లాక్ చైన్ మెకానిజంలో నంబర్ ప్రపంచంలో, అలాగే ANQ అనేది మన ఇండియన్ ఫిన్టెక్ స్టార్టప్. ఇవి 2 కలిపి ARC అని చెప్పి ఒక స్టేబుల్ కాయిన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతానికి వీళ్ళు చెప్పినటువంటి ARC అంటే అసెట్ రిజర్వ్ సర్టిఫికేట్. ఇది ఏంటి అంటే, ఎలాగైతే USDC అలాగే USDT అనేది ఉన్నాయో, మన ఇండియన్
సెక్యూరిటీస్ని, ఇండియన్ కరెన్సీస్ని బేస్ చేసుకుని ఉండే ఒక స్టేబుల్ కరెన్సీ. ఇదేం ప్రపంచంలో కొత్తది కాదు. జపాన్ వాళ్ళు జపాన్ యెన్ కరెన్సీని బేసిస్గా పెట్టుకొని స్టేబుల్ కాయిన్స్ని తయారు చేశారు. అలాగే చైనా వాళ్ళు చైనా కరెన్సీని బేసిస్గా పెట్టుకొని స్టేబుల్ కాయిన్ని వాళ్ళు కూడా తయారు చేసుకున్నారు. మన వాళ్ళు కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఫ్యూచర్ ఇదే గుర్తుపెట్టుకోండి. మనం డిజిటల్ కరెన్సీలోనే చూడబోతున్నాం ఫ్యూచర్ని. ఎందుకంటే ఇది చాలా ఈజీ, చాలా ఫాస్ట్, మధ్యవర్తిత్వం ఉండదు, ఫీజులు ఉండవు, బ్యాంకు కోసం వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు. ఎవరికైనా ఏ క్షణంలో అయినా అసలు వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నా సెకండ్లలో డబ్బులు పంపించవచ్చు. అందుకే ఈ ఏఆర్సీ అనేది ఖచ్చితంగా వస్తుంది అని నేను నమ్ముతున్నా. ఇలా ఈ మన ఇండియన్ స్టేబుల్ కాయిన్ ఏఆర్సీ ఉండడం వల్ల అసలు ఇండియాకి జరిగే లాభం ఏంటి అని మనం ఒకసారి చూస్తే, మన డబ్బు మన దేశంలోనే ఉంటుంది. ఎందుకంటే మనం యుఎస్ బేస్డ్ స్టేబుల్ కాయిన్స్ని వాడట్లా, ఇండియన్ కరెన్సీ బేస్డ్ స్టేబుల్ కాయిన్స్ని వాడతాం. కాబట్టి మన కరెన్సీ మన దగ్గరే ఉంటుంది. మనం ఎక్కువ మన రూపీస్ని వాడతాం కాబట్టి అంతర్జాతీయంగా, ఇంటర్నేషనల్గా మన రూపీ యొక్క వాల్యూ పెరుగుతుంది. అలాగే మనం డబ్బులు పంపించేది కానీ డబ్బులు తీసుకునేది కానీ చాలా చౌక అవుతాయి. బ్యాంక్ ఫీజులు లాంటివి ఉండవు. మెయిన్ రీజన్ ఆల్రెడీ జపాన్ ఉంది, ఇంకా వేరే వేరే కంట్రీస్ చేసుకుంటున్నాయి. వాళ్ళతో పాటు మనకు కూడా స్టేబుల్ కాయిన్స్ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ రేసులో మనం కూడా వాళ్ళతో పాటు ముందడుగులో ఉంటాం, వెనుక పడము. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని మనం ఆలోచిస్తే అడాప్షన్. నువ్వు నేను ఈ స్టేబుల్ కాయిన్స్ని వాడగలమా? సాధారణ ప్రజలు స్టేబుల్ కాయిన్స్ని వాడగలరా? యుఎస్డిసి కానివ్వండి, యుఎస్డిటి కానివ్వండి, ఇవి సంవత్సరాల తరపు నుంచి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏఆర్సీ వస్తే ఏఆర్సీ వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వాటిని వాడిన విధంగా వాడతారా? ఇంకోటి ఏంటంటే రెగ్యులేటరీగా ఇష్యూ వస్తుంది. ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆర్బీఐ చెప్పినట్టు బ్యాంకుల ద్వారా జరిగితే ఆర్బీఐకి ఒక కంట్రోల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ స్టేబుల్ కాయిన్స్ తెస్తామో ఆర్బీఐకి దీంట్లో కంట్రోల్ ఉండదు. సో వాళ్ళు దీన్ని ఇష్టపడరు. సో ఈ సమస్యని ఎలా ట్యాకిల్ చేస్తారు అనేది మనం చూడాలి. అలాగే ఎప్పుడైతే ఈ స్టేబుల్ కాయిన్ మార్కెట్లోకి వస్తుందో ప్రతి చోట ఈ స్టేబుల్ కాయిన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మనం కొత్తగా యూపీఐ వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళి యూపీఐ పే చేసేదానికి ఉండాలి కదా స్కానర్స్ లేకపోతే మనం ఇప్పుడు యూపీఐ వాడలేము. ఫస్ట్లో వచ్చినప్పుడు అక్కడక్కడ ఉండేటి, ఇప్పుడు అందరూ వాడుతున్నారు. అలాగే స్టేబుల్ కాయిన్స్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి వాలెట్స్ ఉండాలి, అవి తీసుకోవడానికి వాళ్ళ దగ్గర సరైనటువంటి మెకానిజం ఉండాలి. ఇవంతా కూడా గవర్నమెంటే తయారు చేయాలి. సో అది తొందరగా జరుగుతుందా? మనలాంటి కంట్రీలో అది తొందరగా అమలవుతుందా చూడాలి. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీ అవుతాయి, వ్యాపారం చాలా సులువవుతుంది. అక్కడి నుంచి రెమిటెన్సెస్ మన వాళ్ళు బయట ఉండే వాళ్ళు పంపించడానికి, తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే మన రూపీ యొక్క ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది ఇంటర్నేషనల్గా. అది ఈరోజు మనం స్టేబుల్ కాయిన్స్ గురించి తెలుసుకున్నది. ఇలాగే మీకు ఇంకే విషయమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కమెంట్ చేయండి, అవి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share. Thank you so much.